ఎదురుగుండా ఉన్నప్పుడు తెలుసుకున్నట్టుగా తెలుసుకోలేరు. గాయత్రికి ముద్రలు ఉన్నాయి. ముద్రలు అయ్యాక ఆఖరిని ఏమన్నారు? ఇతి ముద్రాహ, ఈ విధమైన ముద్రలు. నా జానాతి, ఎవడు దీన్ని గ్రహించడో అలాంటి వాడికి గాయత్రి నిష్ఫలా భవేత్ అన్నారు. ఇది ఎక్కడుందా అని చూసాం. పద్మపురాణంలో లేదు. దేవీ భాగవతంలో ఏకాదశి స్కంధము ద్వాదశ స్కంధాల్లో గాయత్రి మహిమ ఉంటుంది, అక్కడా లేదు. ఎవడో కల్పించి పెట్టాడు. ఈ ముద్రలు వెయ్యటం వల్ల అనంత శక్తి వస్తుందన్నాడు తప్ప చెయ్యకపోతే గాయత్రి వేస్ట్ అల్లా. కానీ ముద్రలు వేస్తే రూపాయికి 10 రూపాయల ఫలితం వస్తుంది. ఒకసారి గాయత్రి జపం చేస్తే 10 సార్లు జపం చేసిన ఫలితం వస్తుంది, అధిక ఫలితం వస్తుందని చెప్పారు. ఆ ముద్రలు ఏమిటి? సుముఖం సంపుటం చైవ వితతం విస్తృతం తథా. ఈ శ్లోకాన్ని మీరు కంఠస్థం చేసుకోండి, లేదా యూట్యూబ్లో పెట్టి నేను చెప్పేస్తున్నాను కనుక పర్మనెంట్గా గుర్తుపెట్టుకోండి. సుముఖం సంపుటం చైవ వితతం విస్తృతం తథా ద్విముఖం త్రిముఖం చతుర్ముఖం పంచముఖం షణ్ముఖం అధోముఖం వ్యాప్యకాంజలికం శకటం యమపాశం గ్రథితం సన్ముఖోన్ముఖం ప్రలంబం ముష్టికం మత్స్య కూర్మ వరాహకం సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తథా 24 ముద్రా వై గాయత్ర్యా స్వప్రతిష్ఠిత. ఇది 24 ముద్రలు. ఉత్తిని టపాటపా కొట్టేస్తే ఉపయోగం ఏంటి? ఆ ముద్రలు ఏమిటో తెలుసుకోవచ్చు. శ్లోకం చదివేశాం, 24 ముద్రలు అన్నాం. అవేమిటి? అది అందులో మొదటిది సుముఖము, అమ్మవారి యొక్క ఒకానొక రూపం, మంచి ముఖము కలిగి ఉండుట. ఇదిగో ఇది సుముఖము. ఇప్పుడేం మీరేం వెయ్యొద్దు, అయిపోయాక యూట్యూబ్లో చూసుకోండి, ఆయన ఎలాగో రికార్డ్ చేస్తున్నాడు కనుక. సంపుటము, విత్తతము, కొద్దిగా గ్యాప్ ఇవ్వటం, విస్తృతం బాగా గ్యాప్. ఆ గ్యాప్ ఎలా ఉండాలి? ఈ భుజము దాటకూడదు. ఇది దాటితే అది విస్తృతం కాదు, అతి విస్తృతం. కాబట్టి ఇక్కడ వరకే ఉండాలి. ఆ తర్వాత ద్విముఖం, 2 వేళ్ళు ఉంటాయే, ఆ 2 వేళ్ళని చూపించాలి. త్రిముఖం, 3 వేళ్ళు చూపించాలి. చతుర్ముఖం, 4 వేళ్ళు చూపించాలి. పంచముఖం, 5 వేళ్ళు చూపించాలి. షణ్ముఖం అన్నప్పుడు కిందకి పెడితే చాలు. ఈ విధంగా ద్విముఖం త్రిముఖం చతుర్ముఖం పంచముఖం షణ్ముఖం అన్నప్పుడు ఈ పంచముఖం అయ్యాక ఈ వేళ్ళ విడదీస్తే అది షణ్ముఖం అయిపోతుంది అన్నమాట. అధోముఖం, కిందకి పెట్టాలి. అధహ అంటే కిందకనమాట. మళ్ళీ గుర్తుపెట్టాడు. ద్విముఖం త్రిముఖం చతుర్ముఖం పంచముఖం షణ్ముఖం అధోముఖం వ్యాప్యకాంజలికం. ఇలా 2 చేతులు ఇలా సాచి ఈ 2 జానలు ఇలా చూపించాలి. స్ట్రైట్గా ఉండాలి, వంగకూడదు, అలాగని మరీ పక్కకి వెళ్ళిపోకూడదు. శకటం, ఈ 2 వేళ్ళని ఎడమ బొటన వేలు దగ్గరికి కుడి బొటన వేలు చేరితే దాన్ని శకటము అంటారు. యమపాశం, ఈ ఎడమ చూపుడు వేలుకి ఈ కుడి చూపుడు వేలులా పెట్టాలి. ఇది యమపాశం. అర్థమైందా? గ్రథితం, ఈ రెండింటిలా పెట్టుకుంటే గ్రథితము. సన్ముఖోన్ముఖం ప్రలంబం, ఈ 2 చేతులులా పెట్టాలి. ముష్టికం, పిడికిళ్ళు 2 బిగించి బొటన వేళ్ళు చేర్చాలి. మత్స్య, ఈ ఎడమ చేతి మీదకి కుడి చేతిని తీసుకురావాలి. ఈ చేపాకారంలోకి దాన్ని పెట్టాలి. దీన్ని మత్స్య అంటారు. కూర్మ, వరాహకం, సింహాక్రాంతం, సింహంలో ఇలా మెదడు దూకడానికి సిద్ధంగా ఉండనమాట. మహాక్రాంతం, అది తనను ఆక్రమించుకోవడం అనమాట. ముద్గరం, ముద్గరం అని ఒక ఆయుధం ఉంటుంది, ఆ టైపులోది అనమాట. పల్లవం, ఇది ఇటు తిప్పుతాం. ఈ విధంగా 24 ముద్రలు ఉన్నాయి. గాయత్రి మంత్రానికి అక్షరములు 24, తత్వములు 24, ఛందస్సు 24 తత్వములతో కూడినది, ముద్రలు కూడా 24. ఈ 24 ముద్రలు ఎటువంటివి అంటే భూమి, ఆకాశము, పాతాళము, ఈ 3 కలిపి 24 ముద్రలు ఉన్నాయి. ఒకటేమో స్వర్గానికి పంపే ముద్ర, ఒకటి పాతాళానికి పంపే ముద్ర, ఒకటి భూలోకంలో ఉండడానికి పనికొచ్చే ముద్ర. త్రిలోకములలోనూ జయము కలిగించేవి ఈ ముద్రలు. అందుకని 24 ముద్రలు ముల్లోకములను జయిస్తున్నామని చెబుతున్నాయి. ముల్లోకములను జయించుట అనగా
సత్వ రజస్తమో గుణములకు అతీతముగా ఉండుట. ఈ 24 ముద్రల యొక్క చిట్ట చివరి తత్వం ఏంటంటే, నీలో గుణములు ఉన్నంత వరకు పుడతావు. రజోగుణం నిత్యం క్రోధాన్ని పెంచుతుంది, తమోగుణం మూర్ఖత్వాన్ని పెంచుతుంది, సత్వగుణం శాంతాన్ని పెంచుతుంది. కానీ మొత్తం మీద ఏ గుణం ఎక్కువగా ఉన్నా ఏ గుణం తక్కువగా ఉన్నా ఆ మనిషి ఉండలేడు. 3 గుణాలు ఉండవలసిందే. ఈ 3 గుణములు వారి వారి యొక్క లక్షణములు బట్టి ఎక్కువ తక్కువలు ఉంటాయి. గుణములు ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ చస్తాడు. త్రిగుణములకు అతీతముగా లేనంత వరకు పునర్జన్మ తప్పదు. ఈ ముద్రలు వేయటం వల్ల త్రిగుణములలో ఉన్నటువంటి పైత్యం తగ్గుతుంది, ఆధిక్యం తగ్గుతుంది. మరీ విపరీతమైన రజోగుణం, విపరీత తమోగుణం, విపరీత సత్వగుణం ఇవి క్రమంగా అదుపులోకి వస్తాయి. గుణములు అదుపులోకి వస్తే అప్పుడు పరబ్రహ్మని పొందుతాం. పరబ్రహ్మని పొందగా కొంతకాలానికి ఈ త్రిగుణములతో కూడిన మానవ శరీరంలో ప్రవేశించం. పరమాత్ముని దివ్య శరీరంతో ఆయన దగ్గరే ఉండగలుగుతాం. అందుకని త్రిగుణాతీతులు అవ్వడం కోసమని 24 ముద్రలను అందించారు. ఈ 24 ముద్రలే శివుడిలో 5 ముఖములు, 10 చేతులు ఆయుధములుగా మారాయి. ఇవే విష్ణువు యొక్క శరీరమును ఆదిశేషుడి మీద పడుకునేలా చేశాయి. బ్రహ్మని తెల్ల తామర పువ్వులో ఉండేలా చేశాయి. ఈ ముగ్గురికి అతీతమైన అమ్మవారిగా మార్చాయి. అందువల్ల ఈ చతుర్వింశతి ముద్రలను కూడా తెలుసుకోవటం మంచిది. వీటిని ఎలా వేయాలో కూడా తెలుసుకోవాలి. ఇంతకీ ముద్ర అనగా శరీరములోని అవయవములలోకి భగవంతుణ్ణి ఆవాహన చేయుట. అది ముదా దావయతీతి ముద్ర అని కూడా నిత్యము ఆనందం కలిగిస్తూ నీ శరీరములో ఒక్కొక్క ప్రాంతంలో భగవంతుడి యొక్క చైతన్య శక్తిని నిలబెట్టుకొనుట, ఆవాహన చేయుట ముద్ర అని పిలువబడుతుంది. అంటే ఇప్పుడు నువ్వేం చేసావు? సుముఖం అనగానే అమ్మవారి యొక్క శక్తి ఈ ముద్రలో నుంచి నీ శరీరంలో ప్రవేశించింది. సంపుటం అనగానే వెంటనే ఆ సంపుటంలోకి అమ్మవారు వచ్చింది. ఇలా సంపుటం అనగానే 2 కలుస్తాయి కదా, అందుకని సంపుటం అనమాట. వితతం అనగానే ఆ అమ్మవారి శక్తి అది విభజింపబడి శరీరంలోని అవయవాళ్ళు ఎక్కడెక్కడ ఎంత కేంద్రీకరింపబడాలో అంత కేంద్రీకరింపబడి ఉంది. ఓ చోట ఎక్కడో చపాతీ పిండి కలిపి పెట్టారట. ఆ ముద్ద కింద ఉంటే ఉపయోగం ఏంటి? చపాతీ పిండి. ఈ చపాతీ పిండి ముద్దని ఇంత చిన్న చిన్న ముద్దలుగా మార్చి అప్పడాల కర్రతోటి ఏదో ఒక దాని మీద వేసి అలా పాకేటట్టు చేసి చపాతీలుగా మార్చి దాన్ని వేయించో లేకపోతే పూరి కింద మార్చో కాస్త కూర వేసిస్తే మీరు తింటారు. ఆ ముద్ద అక్కడ పెట్టి నానబెట్టి ఎవరికి పెట్టకుండా ఉంటే ఉపయోగం ఉంది. ఉట్టి ముద్ద తినలేం, తిన్నా పడదు. కొంతమంది ఉంటారండి బకాసుడు లాంటి వాడు, పిండి ముద్ద కూడా తినేస్తారు, ఏ ముద్దనే తినేస్తారు, సున్నమైనది అంటారు. కానీ సహజంగా సామాన్య మానవుడు ఈ పిండిని రకరకాల ఆహార పదార్థములుగా మార్చినప్పుడు మాత్రమే తినగలుగుతాడు. అందువల్ల పరబ్రహ్మం అనేది ఒక ముద్ద లాంటిది. ఈ ముద్దని ఆహార పదార్థములుగా మార్చుకుని ఎలా సేకరిస్తున్నామో ఈ ముద్రల ద్వారా ఆ శక్తిని మన శరీరంలో అనేక ప్రాంతములలో కేంద్రీకరించటమే ముద్రలు వేయటంలో ఉద్దేశ్యం. ప్రతి వర్ణస్వరూపం గ్రహించి స్పష్టంగా పలికితే గాయత్రి మంత్ర అనుష్ఠానం వల్ల నేనే పరమేశ్వరుణ్ణి, కొంతకాలానికి నేనే పరబ్రహ్మని అనే జ్ఞానం కలుగుతుంది.